హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. బాగున్నా మీరు బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. తమ్ముడు, పోయిన సంవత్సరం ఇదే రోజు మనం గోల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, నీ గోల్స్ ఏమైనా చేసాయా తమ్ముడు? అవునన్న, లాస్ట్ ఇయర్ 3 goals పెట్టుకున్నా కానీ నేను చేయలేకపోయినా. నా పని ఒత్తిడి వల్ల, సమస్యల వల్ల, కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయినా. అది చేద్దామని ఎక్స్టెండ్ అయిపోతుంటే అది 1 year కంప్లీట్ అయిపోయిందన్న. మరి మీరు గోల్స్ చేస్తాను కానీ నేను సాధించాను తమ్ముడు. ఒకటే గోల్ అనుకున్నాను, ఆ గోల్ ప్రకారంగా కష్టపడ్డాను. బైబిల్ 360 రోజులు పూర్తి చేసి ఆ గోల్ని సాధించాను తమ్ముడు. చాలా గ్రేట్ అన్న. మీరు అన్నట్టు చేసిలే. నేను మూడు గోల్స్ చెప్పిన కానీ ఒక్కటి కూడా చేయలేకపోయినా అన్న. అరే అవునా తమ్ముడు, ఏం బాధపడకు తమ్ముడు. ఈసారి ఒకటే గోల్ అనుకో తమ్ముడు. 5-10 గోల్స్ పెట్టుకోకుండా ఒకే గోల్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారంగా కష్టపడు, నువ్వు తప్పకుండా సాధిస్తావు తమ్ముడు. దేవునికి సహాయపడతాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కంపల్సరీ నేను ఆ గోల్ని సాధిస్తాను. ఓకే తమ్ముడు, సంతోషం. ఓకే అన్న. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో కార్యారంభం కంటే కార్యాంతము మేలు అన్నాడు దేవుడు. అంటే మనము ఎన్ని కార్యాలు అనుకున్నాము, ఎన్ని కార్యాలు వదిలిపెట్టామన్నది కాదు అక్కడ. ఎన్ని అనుకున్న వాటిని సాధించగలిగాము అన్నది చాలా ప్రాముఖ్యము. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో 365 రోజుల్లో బైబిల్ చదవాలి అని అనుకున్నారా? దాన్ని అనుకుని అయిపోయేంత వరకు మీరు దాని మీదనే ఫోకస్ పెట్టండి. అది అయిపోయిన తర్వాతనే వేరే దాన్ని మీరు అనుకోండి. అది చేస్తూనే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మ సహాయాన్ని పొందుకోండి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనం అనుకున్న వాటిని మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ.